ఈ మాటలు చదివినప్పుడు కొత్త కీర్తన పాడుడు అంటే ప్రతి ఒక్కరు కూడా కొత్తగా రాసి ప్రతి ఒక్కరు పాట రాసుకొని పాడుకోవాలేమో అనుకున్నాను. ఏమండి ప్రతి ఒక్కరు పాట రాసుకొని కొత్త కీర్తన పాడంటే ఎన్నెన్ని రాసుకుంటారు. కొత్త కొత్త కీర్తనలు కొంతమంది రాయగలుగుతారు, కొంతమంది రాయలేరు. మరి ఎవరికి వర్తిస్తుంది అదంటే దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా ఇప్పుడు నేను కొత్తగా యేసయ్య నామములోకి వచ్చాను అనుకుందాం, ఆయన నామాన్ని బట్టి వచ్చాను. నాకు యేసుక్రీస్తు పాటలు అస్సలు తెలియదు, యేసుక్రీస్తు పాటలు ఏది కూడా తెలియదు. అప్పుడు నేను విన్నటువంటి పాట ఏదైనా, ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు యెహోవా నా బలమా అనే పాట ఉంది కదండి. నేను యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత అది నాకు చాలా కొత్తది. అది నాకు కొత్తది. ఎందుకంటే నేను అప్పుడే వచ్చాను కాబట్టి, ఆ పాట అప్పుడే విన్నాను కాబట్టి నాకు కొత్త పాట అది. అది ఎప్పుడు రాశారు? ఎప్పుడో రాసినటువంటి పాట. కొన్ని సంవత్సరాల క్రితం రాసినటువంటి పాట అది, పాత పాట అది. మరి ఆ పాట నాకు కొత్తది. ఒక కొత్త కీర్తన పాడుడు అంటే ఈరోజు పాడింది కాకుండా రేపు ఇంకొకటి పాడడము, ఇంకొక కొత్త కీర్తన పాడడం. అంతేకాని కొత్త కీర్తన అనే అర్థం ఇక్కడ మనము సొంతగా రాసి గీసి దాన్ని ట్యూన్ చేసి దాన్ని అన్ని చేసి రాయడము పెట్టడం అనేది కాదన్నమాట ఇక్కడ అర్థము. హల్లెలూయా.